అనగా నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జోజప్. ఏ పని చేస్తారు సార్? డ్రైవర్ చేస్తాను. డ్రైవర్గా డ్రైవర్ చేస్తాను. ఓకే సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయింది, ఎలా ఉంది సార్ పరిపాలన? ప్రజెంట్ అయితే మరి ఎలా ఉండదు అలాగే ఉంది. ప్రభుత్వ పరిపాలన అనేది సంక్షేమం అనేది జనాలకి ఉపయోగపడాలి, అది లేదు. అది ఇప్పుడు ఎక్కడ తగ్గితే నాకు 2 పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఎవరికి కూడా 1 సంవత్సరం బట్టి ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడతలేదు. ఇది లైవేగా సార్? ఇది లైవేనా? మీరు వెళ్ళాక మళ్ళీ దీన్ని 800 లైవ్ అయితే చెప్తా, మొత్తం అంతా చూడాలి. మీ ఓపిక, మీరు లైవ్ ఇది. ఎందుకంటే నా బాధ చెప్తున్నా. ఎందుకంటే 3 ఆడపిల్లలు, 1 పిల్ల బీఎస్సీ నర్సింగ్ చదివింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఇంకో పిల్ల వచ్చేకి బీటెక్ మన మామూలుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతుంది. ఆల్రెడీ 1 సంవత్సరం ఫీజు పడలేదు. ఓకే. అది మేము కడతాకి చాలా ఇబ్బందులు పడ్డాం. 45,000 భోజనం ఫీజే కానీ స్కాలర్షిపే కానీ ఏదన్నా కానీ అది నరేంద్ర మోడీ వేయాలో మన ఈ ప్రభుత్వం వేయాలో ఏదైతే మనకైతే తెలీదు. 2 సంవత్సరాలు అయితే ఫీజు పడింది, 3 సంవత్సరాలు. మిగతా ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం బట్టి ఫీజు పడతలేదు. జగన్మోహన్ రెడ్డి దిగినప్పుడు పడలేదు, ఈయన ఎక్కిన తర్వాత కూడా పడలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు మరి బాబు గారు ఎక్కిన తర్వాత ఈయన ఈ సంక్షేమం. అయితే విషయం ఏంటంటే విద్యా సంవత్సరం అనేది ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు, ముగింపు వరకు ఎప్పుడైనా పడతాయి అంటే అప్పటిదాకా మన దగ్గర శక్తి ఉండాలి. అంటే ప్రభుత్వం ఎలా ఉంటుందంటే విద్యా సంవత్సరం ప్రారంభం దగ్గర నుండి అయ్యేలోపు, అంటే మనకు మార్చి నెల అయ్యేలోపు ఎప్పుడైనా వేసే అవకాశాలు ఉంటాయి మనకి. అది ప్రభుత్వం లెక్కలయ్యి కరెక్టే సార్, కాదంటలేదు. ఇప్పుడు మా పిల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇంకో పిల్ల ఉంది, 3వ పిల్ల ఉంది. ఆ పిల్లని విజయదర్భి డాక్టర్కి సీట్ వచ్చింది ఆల్రెడీ. మొన్న వదిలితే దాన్ని మళ్ళీ అన్ని కాగితాలన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలో తెలియదు. డబ్బులు అడిగారు అనుకోండి, మనం ఎక్కడ తీసుకురాగలం? వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు 30,000 40,000 కట్టమంటారు, బుక్స్ కట్టమంటారు, మళ్ళీ హాస్టల్ ఫీజు అంటారు. వాళ్ళని ఏదో విధంగా సాగించుకొచ్చా ఇద్దరిని జీవనోపాధి చేసుకుంటే వాళ్ళని ఇద్దరు ముందుకు నడిపించాను. ఇప్పుడు ఈ పిల్లలు నడపాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉందండి ప్రజెంట్ పాప, చదువు అయిపోయి. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు విద్యా సంవత్సరాన్ని తొందరగా రిలీజ్ అయితే కాస్త మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది బస్సు ఫ్రీ అన్నారు, అవన్నీ వేస్ట్ అండి. బస్సు ఫ్రీ అవసరం లేదు, మందు కూడా పెద్దగా అవసరంలా. మందు కూడా పెద్ద తాగే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. తాగుతారంటే ఎవరో దళారులు ఏదో రోడ్లను తిరిగే వాళ్ళు తప్ప, మిగతా వాళ్ళు మాత్రం ఎవరి పని వాళ్ళు సక్రంగానే చేసుకుంటున్నారు. కానీ ఇబ్బందులు మాత్రం బాగా, చదువులు మాత్రం బాగా ఇబ్బంది. దాని మీద కొద్దిగా దృష్టి పెడితే చాలు. ఆ దృష్టి పెడితే మాత్రం గవర్నమెంట్ ఈ సంక్షేమం అనేది చిన్న అన్నది అది కామన్. అది ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ లేదు. దాని వరకు విద్యా విధానం మీద ఖచ్చితంగా అది అమలు చేస్తే చాలు. బస్సులు కూడా అవసరం లేదు. అదొకటి మనకి పోలవరం ప్రాజెక్ట్ అని ఈయన ఉన్నాయి చూసారా, అవి వాటర్ సదుపాయం ఉంటే కనుక ప్రతిదీ ఇలా పంటలు ఫుల్గా ఉంటాయి. ఇంకా కిందకి బోర్లంత ఉంది, కొంత ఓడంది కూడా ఉంది చూడండి, అవి బోర్లతో ఊడిసినవి. సస్యశ్యామలంగా ఉండాలంటే మెయిన్ వాటర్ ఉండాలంటే పోలవరం మనకు కంప్లీట్ అవ్వాలి. రోడ్లు అంటావా ఎక్కడో కొద్ది గొప్ప డ్యామేజ్ ఉంటాయి, అది గుంతలు పుడిచినా పర్లేదు కానీ పూర్తిగా పోయే అవసరం లేదు. ఎందుకంటే హైవేలు అయిపోయినాయి కాబట్టి, మళ్ళీ మొదలు పెట్టారు, పనులు స్టార్ట్ చేశారు. అది హైవేలు అయినాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు ఎన్హెచ్కి. అదొకటి రోడ్డు ట్యాక్స్ మెయిన్ భారం అయిపోయింది, తగ్గించాలి. అది తగ్గించాలి. ప్రభుత్వం తగ్గిస్తారని చెప్పింది, ఇంతవరకు దాన్ని ఎవరు ప్రభుత్వం 8 నెలలే కదన్నా, కొద్దిగా మినిమం మనకి ఏ ప్రభుత్వం అయినా సరే సంవత్సరం గురించి నేనైతే ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధించడం అన్నా. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఉంటారు, అందరూ ఉంటారు, తాగువాళ్ళు ఉంటారు, తాగునోళ్ళు ఉంటారు. కానీ ఈ ఇబ్బందులు అనేది అందరూ పడుతున్నారు కాబట్టి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది విద్య అనేది. మా పిల్ల ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉంది. మా పిల్ల పేరు ప్రియదర్శిని. విద్యా విధానం మీద పక్కాగా దృష్టి పెట్టాలి మెయిన్. ఆ ఫీజు అనేది మా మీద పడితే ఆ భారం మేము కట్టుకోవాలి. ఆల్రెడీ నారా లోకేష్ గారు దీని మీద మొన్న రీసెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రేపు నెల నుండి దీన్ని రిలీజ్ చేస్తానని చెప్పి వాగ్దానం కూడా చేశారు. చేస్తే మాకు మరీ మంచిదండి. మా పిల్ల ముందు మెయిన్ చదువుకుంటుంది ప్రిపరేషన్. అదొకటి కాకినాడలో నిన్న టీవీలో చూశాను, ఏది పేపర్లో ఒక పిల్ల ఊరేసుకుంది. అది ఎందుకు వేసుకుందో తెలీదు. అలాంటి కొంచెం దృష్టి పెడితే లేదు. కాలేజీ మొత్తం ప్రతి కాలేజీ ప్రతి వ్యవస్థలో సాట సీసీ కెమెరా అనేది ఉండాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు విదేశాల్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ సౌదీలో ఓ సంవత్సరం చేసి వచ్చాను. పిల్లల ఇబ్బందుల వల్ల వెనక్కి వచ్చా. జీవనోపాయం చేసుకుంటే సొంత ట్రక్ ఉంది, దాన్ని తిప్పే పరిస్థితి లేదు. దాన్ని ఆల్రెడీ బేరం పెట్టాను, దాన్ని కొనేవాడు కూడా లేడు. ఎలా ఉందని ఇప్పుడు ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసింది, అది ఓకే. పెన్షన్ పరంగా అయితే మాత్రం 3,400 చేశారు, 400 15,000 చేశారు. అది వాళ్ళకి అంటే జీవనోపాయం మామూలుగా వికలాంగులకి మాత్రం నెంబర్ 1.
అదే కాకుండా అన్న క్యాన్లు కూడా రీఓపెన్ చేశారు. ఈ పరిస్థితి అవి పర్లేదు. భోజనం నేను సెర్చ్ చేశాను, నెంబర్ 1 కొన్నా. భోజనం పరంగా బాగుంది. అయితే కొంచెం పెంచాలి. అదేలే, ఎందుకంటే అది 400 మందికి ఎంత మనకి టోకెన్ ఇచ్చి ఆపేస్తున్నారు కదా. ఒక 1000 మందికి ఒక్కొక్క క్యాంటీన్కి 1000 మందికి ఇచ్చారు అనుకోండి. ఈ లైన్లో కూడా ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారా? ఈ లైన్ అంటే కార్మికులు కొంతమంది లేరు, ఇక్కడ కార్మికులు లేరు. అంతవరకు ఊళ్ళోనే ఏలూరే వెళ్తారు. ఇక్కడ అయితే అవసరం లేదు. ఇక్కడ ప్రజెంట్ బ్రాండ్ షాప్ అనేది తీసారు, అది కూడా అవసరం లేదు. బయటికి వెళ్తే అవుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. అయితే రోడ్డు పక్కన ఒకటి ఉంది, బ్రాండ్ షాప్ ఉంది. అది కొంచెం లోపలికి పెడితే మంచిది. ఏదైనా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యాక్సిడెంట్ ప్రభావం ఉంది. ఒట్లూరు ఊరు బయట ఉంది కాలేజీ, మన సత్రంపట్నం ఆవరణలో. అది ఒకటి తీసి కొంచెం లోపల పెడితే మంచిది. ఒక్కటి మాత్రం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందంటే, పరిపాలన అంతా బాగానే ఉంది అన్నవాడి ప్రకారం ఒక్కటొక్కటికి అవలంబిస్తున్నారు. కానీ ముందు విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కనుక రిలీజ్ చేస్తే కాస్త తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషిస్తాము, మాకు కావాల్సింది ముందు మా పిల్లల భవిష్యత్తు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ రైట్, పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం అంగీకరించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల ఓట్లతోనే గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ బట్టి పరిపాలన విధానాన్ని మార్చుకోవడంలో తప్పేం లేదు. కానీ పబ్లిక్ కూడా కాస్త తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యా సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు, ఏదైతే మార్చి జూన్ ఉంటుంది కదా, ఆ టైంలోపు ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవచ్చు. కానీ కొంతమందికి ఈ విషయం తెలియదు. మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇదొకటైతే, జగన్మోహన్ రెడ్డి గతంలో అమ్మఒడిని ఇచ్చేవాడు. మరి చంద్రబాబు నాయుడు గారు దాని తల్లికి వందనం కింద మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నారు కదా, అది ఎప్పుడు ఇస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అది కూడా రైటే. 15,000 ఎప్పుడు ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడగాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 7 నెలలు పూర్తయింది, 8వ నెల రన్నింగ్లో ఉంది. కాస్త ప్రభుత్వానికి మనకు సమయం ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాన్ ఎక్స్పీరియన్స్ అయినా, ప్రతి ప్రభుత్వానికి ఒక సంవత్సరమైనా గడువు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే లోటు బడ్జెట్లో ఉందా, లేదంటే ఏమన్నా ఖజానా ఉందా, లేదంటే అప్పుల ఊబిలను కూరుకుపోయింది, ఒక్కటొక్కటికి అన్ని సమకూర్చుకుని లైన్ చేసుకొని ఒక్కటొక్కటికి ఇస్తారన్న పథకాలన్నీ ప్రభుత్వం ఒకటొక్కటి నెరవేరుస్తూ ఉంటుంది. సో మన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఏదో 5 సంవత్సరాల పరిపాలన ఈ నెలతోనే పూర్తయిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబిలో కూర్చేసాడన్న మాట వాస్తవం. ఏదైతే పథకాలు ఇచ్చాడు, విచ్చలవిడిగా పథకాలు ఇచ్చేసాడు. ఏంటి, ఆటో వాళ్ళకి 10,000, వాళ్ళకి 5,000, వీళ్ళకి 3,000 ఇచ్చాడు తప్ప, ఒక్కసారి బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకినో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనకి 2 విషయాలు మీకు క్లారిటీగా చెప్తా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటంటే, అప్పులు తెచ్చైనా సరే డబ్బులు పనిచేయాలి. సో తర్వాత రాజేవుడు రెడ్డేవుడు తర్వాత విషయం, ముందు అప్పు తెచ్చేద్దాం, లేదంటే ఉన్న డబ్బులు పనిచేద్దాం, అప్పులు తెచ్చి అవి కూడా పనిచేద్దాం. సో ఆ అప్పుల భారాన్ని ఎలా తెచ్చాలంటే ప్రజల నెత్తి మీద వేద్దాం. ప్రజలే ఉన్నారు కదా, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే కడతారు. ఏదో పన్ను రూపంలో ఆ ట్యాక్సో, ఈ ట్యాక్సో, జిఎస్టీయో సంథింగ్ ఏదో రకరకాలుగా వేసేసి ఆ అప్పులు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సో ఇప్పుడు పథకాలు ఎలాగిస్తారని మీకు అర్థమై ఉంటుంది. అప్పులు తెచ్చేస్తున్నాడో లేదా ఎక్కడెక్కడ తెచ్చి మొత్తానికి పథకాలు అనేది ఇచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు గారి యొక్క పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటంటే, అప్పులు వద్దు, నేను పథకాలు ఇవ్వను, కాస్త టైం పడుద్ది, నేను పథకాలు ఇవ్వకుండానే మీరు ₹1 సంపాదించుకునే మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తా, ఒక ఫ్యాక్టరీ పెడతా, లేదంటే కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదో ఒకటి ఇక్కడ పరిశ్రమ చిన్నగా ఏర్పాటు చేస్తా, మీ స్వయం కృషితో ఎదగండి, మీకు ₹1 వస్తుంది, ఆ రూపాయితో మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉపాధి పనులు చూపించే విధంగా అక్కడ ఒక మార్గం చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకం ఇచ్చాడు అనుకోండి, సంవత్సరానికి 12 నెలలు పథకం అనేది ఏదో ఒక నెల వస్తుంది. మిగతా 11 నెలల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 10,000, 12,000 ఇది సంవత్సరం అంతా సరిపోతాయి మీకు? అక్కడ 10,000 ఇచ్చాడు అనుకోండి, ఆ 11 నెలలు ఆ 10,000 సరిపోతాయా? ఈ రోజున నిత్యావసర రేట్లు ఎంత దారుణంగా పెరిగినాయి గతంలో ఇలా అప్పులు తేవబట్టి. ఎవరికి కంటికి కనిపించట్లా. పథకాలు ఇచ్చేసాడు చంద్రబాబు, పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటారు తప్ప, ఒక ఫ్యాక్టరీ అనేది పెడితే ఇక్కడ మీరు చక్కగా ఉపాధికి వెళ్తారు, మీకు ప్రతి నెల డబ్బులు వస్తాయి. ఇది కావాలా? పని చేసుకొని కష్టపడతారా? సోమరిపోతుల్లాగా జగన్మోహన్ రెడ్డి పథకాలు తినేసి ఇస్తాలే మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో డబ్బులు ఇస్తాలని చెప్పి ఇలాంటివి చూసుకుంటారా? ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించండి. ప్రజలు కాస్త కళ్ళు తెరవండి ఇప్పటికైనా. ఎందుకంటే
కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి ఒక్కసారి ఆలోచించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.